ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది. ఆయన ఉచితమైన కృపను బట్టి మన పరిశుద్ధ గ్రంథములు తెరిచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనమును చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. చూడండి, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మనము ప్రేమ కలిగి, రెండవది సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తువలే నీవు ఉండాలి అంటే అన్ని విషయములలో కూడా నీవు ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము అది క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన సత్య వాక్కులను బట్టి మాత్రమే అది కలుగుతుంది మనకి. ఆయన ఇచ్చిన వాక్యమునకు విధేయత చూపి ఆయన ఆజ్ఞలను గైకొనుచు మరి ప్రభు నడిచిన మార్గములో మనము నడుస్తూ ఆయన వలె ఉండటానికి, ఆయన స్వరూప్యములోనికి మనము తేబడడానికి ప్రభు మనకిస్తున్న మరి వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయములలో క్రీస్తువలే ఉండటానికి ఎదగాలి. ఈ రోజున ఈ ఉదయకాలము నువ్వు ఎవరిలా ఉండాలని ఎదగాలి అనుకుంటున్నావు? ఎవరి వలె? నీ ప్రక్కవారితో పోల్చుకుంటున్నావా? నీ బంధువులతో పోల్చుకుంటున్నావా? లేకపోతే ఈ సమాజంలో ఉన్న మరి గొప్ప గొప్ప అధికారులతో కదండి, ఎంతో పేరుగాంచిన వ్యక్తులతో పోల్చుకుంటూ నేను వారి వలె ఉండాలి అనుకుంటున్నావా? ఈ ఉదయకాలం ఆయన అంటున్నాడు, నీవు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో నీవు ఎదగాలి. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు. అవును, దేవుని యొక్క ప్రేమ అది అపారమైన ప్రేమ, అది నిర్దోషమైన ప్రేమ. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమ కలిగి జీవించాలంటే శత్రువులను క్షమించాలి, పగను మరి అలాగే అసూయను మన హృదయంలో ఉంచుకోకుండా ఏ దినముకు ఆ దినము దేవుని ఎదుట ఈ నూతన దినం ఇచ్చావు. మన పడకల యొద్దకు ప్రభు మనల్ని చేరుస్తూ ఉన్నప్పుడు ఈ దినమంతయు కాపాడావు. ఒకవేళ నాలో ఏదైనా దోషం ఉంటే నన్ను పరిశోధించి నన్ను శుద్ధి చేయి ప్రభు అని అనుదినము అనుక్షణము దేవునితో సహవాసము కలిగి జీవించినట్లయితే ప్రభు ప్రేమ మనలో సమృద్ధిగా ఉంటుంది. సత్యాన్ని అనుసరిస్తూ జీవించాలి. ఈ దినాలలో ఎంతో మంది లోకానికి, పాపానికి రాజీ పడిపోయి, డబ్బుకి రాజీ పడిపోయి, పేరుకి ప్రఖ్యాతులకు రాజీ పడిపోయి ఎన్నో అసత్యాలను పలుకుతూ ఉన్నారు, ఎన్నో అబద్ధాలను పలుకుతూ ఉన్నారు. అబద్ధమునకు జనకుడైన సాతాను బిడ్డలుగా మారిపోతూ ఉన్నారు, క్రీస్తువలే ఉండటానికి అన్ని విషయములలో ఎదగకుండా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆనాడు పరిశుద్ధులు అపోస్తులుగా ఉన్న ఆ యొక్క మరి బిడ్డలు, దేవుని శిష్యులు, పేతురు, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, దేవుని శక్తితో నింపబడిన వారై మరి వారు అన్య భాషలు మాట్లాడి దేవుని ప్రేమలో ఐక్యంగా ఎదుగుతూ ఉండగా మరి దుష్టుడు ప్రవేశించాడు అసత్యము ద్వారా. అననీయ, సప్పీరా మరి ఆనాడు స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ ఉన్న సమయంలో మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా అసత్యానికి, అబద్ధమునకు ఏకీభవించారు. ఒకవేళ తన భర్త అని ఉండవచ్చు, ఇది అసత్యము కదా. పరిశుద్ధులుగా, అపోస్తులుగా పిలువబడుతూ మరి క్రీస్తు మరణ పునరుద్ధాన అనంతరము ఆయన ఆరోహణమైనాక శిష్యులు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై గొప్ప పరిచర్య చేస్తూ మరి దేవుని శక్తి కలిగిన కార్యాలను కన్నులారా చూస్తూ ఉన్నప్పుడు కూడా మరి ఎంత భయంకరమైన పరిస్థితికి లోనయ్యారు. దుష్టుడికి అవకాశం, అబద్ధమునకు జనకుడైన సాతానుకి అవకాశం ఇచ్చుట ద్వారా భార్య భర్త ఇద్దరు ఏకీభవించారు ఒక అబద్ధము పలకటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ యొక్క ఆస్తులు అపోస్తుల పాదముల యొద్ద పెడుతూ ఉన్నప్పుడు మీరు ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము భర్త చెప్తూ ఉంటాడు. మరి భార్య కూడా గద్దించలేదు, భార్య ఏకీభవించింది. ఒకవేళ భార్య ఏకీభవిస్తే భర్త అయినా సరి చేయకుండా ఇద్దరు కూడా ఏకమై, ప్రియ సహోదరి సహోదరుడా, సత్యానికి బదులు అసత్యాన్ని, క్రీస్తువలే ఉండడానికి బదులు మరి చీకటి రూపమును కదండి వారి జీవితము నాశనకరమైన మార్గమునకు నడిపించుకుంటూ ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును. ఆయన వలె మనము ఉండడానికి దినదినము కూడా క్రీస్తులో మనము రూపాంతరం చెందాలి. దాని కొరకే అనుదినము ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. అననీయ, సప్పీరా అబద్ధం ఆడుట ద్వారా మరణించి నశించిపోయారు. చిన్న మాటే కదా ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటానికి నీవు అన్ని విషయములలో ఎదగాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందాం. మన దైనందిన జీవితంలో క్రీస్తు స్వారూప్యము లోనికి మలచబడి దినము కూడా ప్రకాశవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవిద్దాం. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసించిన ఎడల అసత్యానికి మనలో చోటుండదు, అబద్ధమునకు చోటుండదు. అటు రీతిగా వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభువుని మహిమపరుద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మేము చదువుకున్న వచన భాగం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, అవును ప్రభు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటాకి అన్ని విషయములలో ఎదగమని నీ వాక్యము చెప్పిన రీతిగా నీ స్వరూప్యములోనికి మమ్ములను చేసుకున్నావు. నీ పోలికగా మమ్ములను మార్చుకున్నావు. సాతానుడు నీ బిడలను పాపములోనికి, పాపపు ఊబిలోనికి ఈడ్చుకొని వెళ్ళిపోయి తండ్రి నాశనకరమైన మార్గములో జీవింపచేస్తూ ఉండగా నన్ను మమ్ములను పాపపు ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నీ రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి పరిశుద్ధతనిచ్చి తండ్రి నీ కొరకు జీవింపచేస్తూ ఉండగా ఈ దుర్దినాల్లో, ఎంత దినాల్లో నీ బిడ్డలైన వారిని, వారి ఆత్మీయ జీవితాన్ని, వారి పరిశుద్ధ జీవితాన్ని చేర్పటానికి లోకముకి, పాపమునకు, డబ్బుకి, పేరుకి తండ్రి రాజీ పడిపోయి అసత్యానికి అమ్ముడుపోతున్నా నీ బిడలను దర్శించండి, మాట్లాడండి తండ్రి. సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదిగే బిడ్డలుగా ఉంచు. ఆనాడు అననీయ సప్పీరా అసత్యానికి, అబద్ధమునకు చోటిచ్చుట ద్వారా నాశనమునకు గురయ్యారు. కానీ మేము నీ వలె ఉండాలని, నీ పోలికగా, నీ స్వారూప్యంలోనికి మలచబడాలని ఆశిస్తున్నాం. సత్యాన్ని, ప్రేమను కలిగి ప్రభువా ఈ దుర్దినాల్లో నీకు మహిమను తెచ్చే బిడలుగా, నీ కొరకు ప్రకాశించే బిడలుగా నీ బిడలను బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. వారికి కలిగిన ప్రతి భారమైన పరిస్థితి నుంచి విడిపించండి. వారి హృదయ అంతరంగాల్లో శాంతి, సమాధానమును మెండైన నీ కృపతో నీ బిడలను నడిపించమని నీ బాహువులకు నీ బిడలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.